అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు లేవీకాండం 1 నుంచి 15 అధ్యాయాలు మనం చదువుకున్నాం. ఈ 15 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత సీనాయి కొండ దగ్గర ఇజ్రాయేలీలతో నిబంధన చేసుకుంటున్నాడు. వాళ్ళు ఎలా ఉండాలి, ఏ ఆచారాలు పాటించాలి, దేవుడు ప్రత్యక్ష గుడారంగా వాళ్ళ మధ్య నివసిస్తున్నాడు కాబట్టి వాళ్ళు తినే ఆహారపు అలవాట్ల విషయంలో, వాళ్ళ శుభ్రత విషయంలో, వాళ్ళ ఇంటిని శుభ్రంగా ఉంచుకునే విషయంలో అన్ని రకాలుగా ఇజ్రాయేలీలకి అనేక ఆచారాలు ఆజ్ఞలు ఇస్తూ వాళ్ళు పవిత్రంగా ఎలా ఉండాలో దేవుడు వాళ్ళకి నేర్పించుకుంటా వస్తున్నాడు. ఆ ప్రాసెస్లోనే మనం అనేక రకాలైన బలుల గురించి చూసాం, రక్తస్రావము, స్రావము, అనేక రకాలైన ఆచారాలు చూసాం. పరిశుద్ధ గుడారములో ఎలా ఉండాలి అని దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించకుండా వాటిని చులకనగా తీసుకొని అహరోను యొక్క 2 కుమారులు ఎలా చనిపోయారో కూడా మనం చూసాం. ఈరోజు మనం లేవీకాండం 16వ అధ్యాయం నుండి చదువుకుందాం. దేవుడు ఇంకా వాళ్ళకి ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను. వాళ్ళిద్దరూ కూడా ఎలా చనిపోయారో, ప్రత్యక్ష గుడారములోకి దీపవృక్షం కాకుండా ఇంకొక వెలుగుని తీసుకెళ్ళి వాళ్ళు ఎలా చనిపోయారో మనం చూసాం. దేవుడి ఆజ్ఞల పట్ల, వాటి వెనకాల ఉండే భావాల పట్ల వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం వల్ల వాళ్ళు చనిపోయారని మనం చూసాం. ఈ మాట దేవుడు మరలా ఇక్కడ ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, మనుషులు ఎప్పుడు కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రత్యక్ష గుడారంలోనికి రావడానికి, దేవుడి సన్నిధి దగ్గరికి రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. దేవుడి యొక్క పరిశుద్ధత దగ్గరికి మనం వెళ్ళాలన్నా కానీ మనం ఎంత పవిత్రంగా ఉండాలి అనేది దేవుడి ఈ ఆచారాలన్నిటి ద్వారా వాళ్ళకి నేర్పించుకుంటూ వస్తున్నాడు. వాటిల్లో భాగంగానే ఇంకా కొన్ని ఆజ్ఞలు చెప్తున్నాడు. ఏంటది? నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండినట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. దేవుడు ఎక్కడ ఉంటాడంట? కరుణాపీఠం మీద, ఆ మందసం దగ్గర ఉంటాడు దేవుడు. కాబట్టి ఆ మందసం దగ్గరికి, కరుణాపీఠం దగ్గరికి ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి అవకాశం లేదు. మనం ముందధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం కదా, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా ప్రధాన యాజకుడు ఒక్కడికి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసం దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. అతడు కూడా పాపముతో వెళ్ళకూడదు. ఏదన్నా పాపము చేసి వెళ్ళాడు అనుకో చనిపోతాడు. మరి చావకుండా ఉండాలి అంటే అతను ఎలా పవిత్రపరచుకోవాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవుడి మహిమని చూడాలి, ఆయనతో మాట్లాడాలి అంటే అతడు ఎలా పవిత్రపరచుకోవాలో, అహరోను ప్రధాన యాజకుడు అవ్వాలంటే ఏం చేయాలో దేవుడి అధ్యాయంలో మనకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. అతని బదులుగా, ప్రధాన యాజకుడికి బదులుగా ఒక కోడె దూడ, దాన్ని పాప పరిహారార్థ బలిగా అర్పించడానికి, ఒక పొట్టేలు, దాన్ని దహన బలిగా అర్పించడానికి పరిశుద్ధ స్థలంలోకి తీసుకురావాలి. యాజకుడి ప్రతిష్ఠ గురించి మనం ముందు అధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం. దేవుడు మరలా చెప్తున్నాడు, అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అహరోనికి, ప్రధాన యాజకుడికి ఏ వస్త్రాలు వేసుకోవాలని దేవుడు ముందుగా చెప్పాడో వాటన్నిటిని రకరకాలుగా అనేక భావాలు వాటిలో పెట్టి దేవుడు కుట్టించమని చెప్పాడు కదా, వాటిని వేసుకొని రావాలి. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహమును కడుక్కొని వాటిని వేసుకొనవలెను. వేసుకోవడం అంటే మామూలుగా వేసుకోకూడదు. ముందు అతడు నీళ్లతో క్లీన్ చేసుకుని ఆ తర్వాతే వేసుకోవాలి. వేసుకునే దగ్గర కూడా ఎంత పవిత్రంగా ఉండాలో చెప్తున్నాడు, ఎంత పరిశుభ్రంగా ఉండాలో చెప్తున్నాడు. మరియు అతడు ఇజ్రాయేలీల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. పైన చెప్పిన ఎద్దు పొట్టేలేమో ప్రధాన యాజకుడు పవిత్రంగా అవడానికి, ఇక్కడేమో ఇజ్రాయేలీల సమాజం అంతా పవిత్రం అవడానికి, అంటే ఇజ్రాయేలీల సమాజాన్ని రిప్రజెంట్ చేయడానికి 2 మేక పిల్లలను తీసుకురమ్మంటున్నాడు. ఇది కొత్త ఆజ్ఞ. ఇప్పుడు దాకా మనం చదువుకోవాలా. ఈ 2 మేక పిల్లల్ని ఏం చేయాలో దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు. పైన కోడె దూడని, పొట్టేల్ని ప్రధాన యాజకుడి నిమిత్తం ఎలా అర్పించాలో, అతడు ఎలా పవిత్రం అవ్వాలో పైన అధ్యాయాల్లో ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఇజ్రాయేలీల సమాజం మొత్తం పరిశుద్ధం అవడానికి, వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి కొత్త ప్రొసీజర్ చెప్తున్నాడు. 2 మేక పిల్లలను తీసుకురావాలి. వాటిని ఏం చేయాలి? అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తము, తన ఇంటివారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి
ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారమునద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. మొట్టమొదటగా ఆ 2 మేక పిల్లల్ని ఏం చేయాలో చెప్పాలి అంటే, అహరోను ముందు పవిత్రుడవ్వాలి. అహరోను తను చేసిన పాపాలన్నింటినీ పోగొట్టుకోవడానికి పాప పరిహారార్థ బలిగా ముందు ఆ కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి, అంటే ఫస్ట్ అతడు పవిత్రమయ్యి ఆ తర్వాత ఈ 2 మేక పిల్లల్ని కూడా తీసుకురావాలి. ఏం చేయాలి ఈ మేక పిల్లల్ని? అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లు వేయవలెను. 2 చీట్లలో రాయాలి పేర్లు. ఏ మేక మీద యెహోవా పేరిట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపాలి. ఒక మేకనేమో పాప పరిహారార్థ బలిగా అర్పింపాలి. దేని మీద చీటీ పడిద్దో అది. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణముతోనే ఉంచవలెను. 2 మేక పిల్లలు తీసుకురమ్మంటున్నాడు. ఒక దాన్నేమో బలివ్వడానికి, ఇంకో దాన్నేమో విడిచిపెడతానికి. అంటే అందరి పాపాలు బదులుగా ఇదేమో చనిపోయింది, అందరి పాపాలనే తన మీద వేసుకుని అందరి పాపాలని జనాల నుంచి ఆ మేక దూరం చేసి అరణ్యంలోనికి తీసుకెళ్ళిపోతుంది అన్నట్టుగా. 2 కూడా యేసుప్రభు వారికి సూచన. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మన పాపాలకు బదులుగా చనిపోయాడు. మొదటి మేకకి నిదర్శనం. యేసుక్రీస్తు వారు మన పాపాలను తన మీద వేసుకుని పాపాన్ని మనకి దూరం చేశారు. 2వ మేకకి సూచన. ఈ 2 కూడా యేసుక్రీస్తు వారికి సూచనే కాబట్టి 2 కూడా పవిత్రంగా తీసుకురావాలి. ఏ దోషము లేని విక్కుంటియో గుడ్డియో అలా కాకుండా 2 కూడా సేమ్ ఒకలాంటివే, 2 కూడా మంచివే తీసుకురావాలి. అందుకే చీట్లు అన్నాడు. లేదంటే ఒకదాన్ని మంచిది ఒకదాన్ని చెడ్డదాన్ని తీసుకొస్తారేమో అన్నట్టుగా చీట్లు వేయాలి. అంటే 2 కూడా ఒకేలాగా ఉండాలి. ఒక దాన్నేమో బలర్పించడం జరుగుతుంది, ఇంకో దాన్నేమో విడిచిపెడతాం జరుగుతుంది. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. అంటే ముందు తాను పవిత్రపరచుకోవాలి. అటు తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. మనం ముందే మాట్లాడుకున్నాం. తను ఏదైతే కోడెదూడను వధించాడో దాని యొక్క రక్తాన్ని తీసుకెళ్లి లోపల కరుణాపీఠం మీద చల్లాలి. 7 సార్లు చల్లాలి. ఆ తర్వాత ధూప ద్రవ్యాన్ని వేయాలి. ఇవన్నీ కూడా మనం ముందే మాట్లాడుకున్నాం. యాజకుడిని ప్రతిష్ఠించాలంటే ఎలా అని. ఆ ప్రొసీజర్ అంతా ముందు అతడు చేయాలి. ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు పక్కను కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి ఆ కరుణాపీఠం ఎదుట తన వేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షించాలి. ఆ కరుణాపీఠం మీద 7 సార్లు ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తమును తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షించవలెను. ముందు తాను పరిశుద్ధపరచుకొని ఆ తర్వాత ప్రజల బదులుగా అర్పింపబడిన ఆ మేక రక్తాన్ని కూడా ఆ కరుణాపీఠం మీద 7 సార్లు ప్రోక్షించాలి. అట్లు అతడు ఇజ్రాయేలీల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇప్పటి వరకు ఎవరి పాపాలకి వాళ్ళు విడివిడిగా బల్లర్పించాలి అని చెప్పాడు. మొట్టమొదటిసారిగా ఇజ్రాయేలీల అందరి నిమిత్తము ఒకటేసారి ఆ మేకపిల్ల బలవుతుంది. ఒక మేకపిల్ల బలవుతుంది, ఇంకోటి విడిచిపెట్టబడుతుంది. యేసుక్రీస్తు వారు మన బదులుగా బలయ్యారు. ఆయన మన బదులుగా బలవడం వల్ల మనం విడిచిపెట్టబడుతున్నాం. అంటే నరకానికి మనం వెళ్ళిపోకుండా పాపము నుండి మనం దూరం అయ్యాము అని సూచన. వీటన్నింటి గురించి కొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక 9-10 అధ్యాయాలు చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతాయి. ప్రధాన యాజకుడు ఎవరైనా అవనివ్వండి, ప్రజల నిమిత్తం వాళ్ళు బల్లర్పిస్తున్నా కానీ వాళ్ళు కూడా పాపులే కదా, వాళ్ళ నిమిత్తం కూడా వాళ్ళు బల్లర్పించుకోవాలి కదా. కానీ యేసుక్రీస్తు వారు నిరంతర ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఆయన ఏ పాపము చెయ్యలేదు. అలాగే జనాలందరి పాపాల కోసం ఆయనే బలైపోయాడు. బలి కాబడిన పశువు ఆయనే అయ్యాడు. మన పాపాలను మన నుండి దూరం చేసే పశువు కూడా ఆయనే అయ్యాడు. ఇవన్నీ కూడా హెబ్రీలు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు వారి గురించి మళ్ళీ ప్రిపేర్ చేస్తుంది. యేసుక్రీస్తు వారిలో ఉన్న లక్షణాలని ఆచార ప్రకారంగా పాత నిబంధన చూపిస్తుంది అని ఇప్పటికే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా దీనిలో ఉన్న భావం మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక మేకపిల్ల చనిపోతుంది, ఇంకో మేకపిల్ల విడవబడుతుంది. ఇలాంటిదే పైన కూడా ఒకటి మనం చూసాం. 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి చనిపోవాలి, ఆ పక్షి రక్తంలో ఇంకొక పక్షి
కడగబడి దాన్ని ఎగరవేయాలి అని కూడా పైన కూడా మనం చదివాం, మీకు గుర్తుందని అనుకుంటున్నా. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ఈ ప్రత్యక్ష గుడారం మొత్తం కూడా దీనివల్ల పవిత్రమవుతుంది అని చెప్తున్నాడు. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇజ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్ష గుడారములో ఉండరాదు. ఈ ప్రొసీజర్ అంతా జరిగేంత వరకు ప్రత్యక్ష గుడారంలోకి ఎవరు రాకూడదో, బల్లర్పింపడం స్టార్ట్ అవ్వకూడదు. ఇదంతా అయిన తర్వాతే జనాలు వాళ్ళ పర్సనల్గా బల్లర్పించడానికి జంతువులు తీసుకురావాలి అని చెప్తున్నాడు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెము ఆ మేక రక్తములో కొంచెము తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇజ్రాయేలీల అపవిత్రతను పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలెను. ముందు ప్రత్యక్ష గుడారం, అందులో ఉన్న ప్రతి వస్తువు, బలిపీఠం, లోపల ఉండే వస్తువులు, వీటన్నింటినీ పవిత్రపరిచి ఆ తరువాతే ఇజ్రాయేలీల బళ్ళు అక్కడ అర్పించాలి. ఇది కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. మరలా దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అతడు పరిశుద్ధ స్థలమునకు, ప్రత్యక్షపు గుడారమునకు, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలను. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ మేకను దగ్గర తీసుకొచ్చి, ఏది సజీవంగా ఉంది కదా, 2 మేకలు తీసుకొస్తే ఒకటి బలర్పింపబడింది, ఇంకా సజీవంగా ఉన్న మేకను తీసుకొచ్చి అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులను ఉంచి ఇజ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. అంటే ఇంకా దాన్ని విడిచిపెడుతున్నారు. ఈ పాపాలన్నీ దాని మీద మోసుకొని అది దూరంగా వెళ్ళిపోతుంది. అంటే పాపాన్ని ఈ మనుషుల నుండి అది దూరం చేస్తుంది. అందరి పాపాలను మోసుకొని పోవు గొర్రె పిల్ల అని మనం కొత్త నిబంధనలో చదువుకుంటాం, మీకు గుర్తుందా? అలాగా మనుషుల పాపాలని, మన పాపాలని దేవుడు తన మీద వేసుకొని మన నుండి పాపాన్ని దూరం చేశాడు. ఆయనే బలైపోయాడు అని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చేసిన త్యాగానికి పాత నిబంధన ఒక సూచనగా నిలుస్తుంది. పాత నిబంధన మొత్తం కూడా యేసుక్రీస్తు వారి రాకకు మనల్ని అందరినీ కూడా ప్రిపేర్ చేసేది, ఇజ్రాయెల్ అందరినీ కూడా ప్రిపేర్ చేసేది అని మనకు అర్థం అవ్వాలి. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అంటే వీళ్ళ నుండి ఆ పాపాలను దూరంగా తీసుకెళ్ళిపోతుంది అని దాని అర్థం. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారపు లోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటకు వచ్చి తన కొరకు దహన బలిని, ప్రజల కొరకు దహన బలిని అర్పించి, ప్రతిసారి కూడా ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి, నీళ్లతో క్లీన్ చేసుకోవడం, రక్తంతో క్లీన్ చేసుకోవడం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడంటే దేవుడి మహిమ దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రజలు అంత పరిశుద్ధంగా మారాలి అని చెప్తున్నాడు. తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క కొవ్వును బలిపీఠం మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని తరువాత పాళెములోనికి రావలెను. అంటే ఏ చిన్న పాపము కూడా ప్రత్యక్ష గుడారం లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. ప్రత్యక్ష గుడారం కాదు కదా, ఆ జనాలు ఉండే దాని చుట్టుపక్కల ఉండే పాళెంలోకి కూడా ఏ పాపము రావట్లేదు. ఎందుకంటే ఆ పాపాలన్నీ ఆ మేకపిల్ల మోసుకుని వెళ్ళిపోయింది అనే భావాన్ని వీళ్ళందరూ కూడా గుర్తించాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం బలైపోయారు అని మనం గుర్తించి బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా మనం పాపం చేయకూడదు. ఒకవేళ చేసామనుకో రొట్టె ద్రాక్ష రసం ఆ బలలో మనం పార్టిసిపేట్ చేయాలి. మరలా పాపం లేని వారిగా మనం అవ్వాలి. ఎందుకంటే పరలోకం వెళ్ళాలి అంటే ఏ పాపము లేకుండా మనం ఉంటేనే మనం పరలోకం వెళ్తాం. ఏదో ఒక పాపం ఉంటే మనం దేవుడి మహిమ దగ్గరకు కూడా వెళ్ళలేము అనేది ఈ పదాలన్నిటి ద్వారా, ఈ ఆచారాలన్నింటి ద్వారా మనకు అర్థం అవ్వాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులు అవ్వకుండా దేవుడి దగ్గరికి వెళ్ళలేము అని మనకు అర్థం అవ్వాలి. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని తరువాత పాలెములోనికి రావలెను. దహన బలిలో కానీ వాటిలో కానీ ఆ చర్మం మొత్తాన్ని కూడా తీసేస్తారు. ఆ చర్మాన్ని బలిపీఠం మీద అర్పింపురు అని మనం ముందుగానే చదువుకున్నాం. ఆ చర్మం మొత్తాన్ని కూడా పాలెము బయటికి తీసుకెళ్ళిపోయి అక్కడ కాల్చేయాలి. చర్మము అంటే బాహ్యము,
దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, అంతరంగంగానే ఆయన పట్టించుకుంటాడు. బాహ్యమైంది మొత్తం కూడా ఒకానొక రోజున నాశనం అయిపోయింది, ఈ శరీరం కూడా నాశనం అయిపోద్ది. దేవుడు మనకి కొత్త శరీరాన్ని ఇస్తాడు, అంతరంగాన్ని బట్టే మహిమా శరీరం ఇస్తాడు అనడానికి ఇదంతా కూడా ఒక సూచన. ప్రతి దాంట్లో దేవుడు ఎంత జాగ్రత్త పాటిస్తున్నాడో మీకు అర్థం అవ్వాలి. ఇది మీకు నిత్యమైన కట్టడ. కేవలం ఈ అరణ్యంలో కాదు, ఏదో సీనాయి కొండ దగ్గర మాత్రమే కాదు, మీరు వెళ్ళబోయే ఆ వాగ్దాన దేశంలో తరతరములకు మీరు దీన్ని పాటించాలి. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ, మీ మధ్య నుండి పరదేశులు కానీ, మీరందరూ 7వ నెల 17వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. 7వ నెల 17వ నాడు ప్రధాన యాజకుడు ఏ రోజు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి, ఏ రోజు ఈ కార్యక్రమం అంతా కూడా చెయ్యాలి అనేది చెప్తున్నాడు. 7వ నెల 17వ రోజు, ఆ రోజు మాత్రమే ఇదంతా జరగాలి. ఆ రోజు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి యాజకుడికి పర్మిషన్ ఉంటది, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలవదు అని చెప్తున్నాడు. ఆ రోజున జనాలు కూడా ఏం చేయాలి, తమ్మును తాము దుఃఖపరుచుకోవాలి. ఎందుకు దుఃఖపరుచుకోవాలి? పాపాలు కడుక్కునే రోజు కదా ఆ రోజు. అయ్యో మేము పాపాలు చేశామని ఆ పాపాల బదులు పశ్చాత్తాపడాలి. ఈ రోజు కూడా మనం బాప్తిసం తీసుకునే ముందు పశ్చాత్తాపడతాం కదా మనం చేసిన పాపాలకి. యేసుక్రీస్తు వారి శిలువ మరణం చూస్తే మనం, ఆయన నా కోసం అంత కష్టపడ్డాడే, నా శ్రమంతా ఆయన భరించాడే అని ఆయన త్యాగం చూసి మనం చేసిన పాపాలకి మనకి పశ్చాత్తాపం రావాలి, దుఃఖపడాలి మనం చేసిన పాపాలను బట్టి. అప్పుడు మాత్రమే మనకి మారు మనసు వస్తుంది, మన పాపాలు పోతాయి అంటానికి గుర్తుగా ఆ రోజున మీరు అందరూ చేసిన పాపాలకి మీరు దుఃఖపడాలి. ఇంకా వేరే ఏ పని చేయకూడదు. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచుకున్నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. ఆ రోజు దేవుడు మీ పాపాలన్నీ కడుగుతున్నాడు కాబట్టి మీరు దుఃఖపడాలి, మీరు చేసిన పాపాలకి మీరు పశ్చాత్తాపడాలి అని చెప్తున్నాడు. ఇదంతా మనసు గురించి. ఎవరైతే మనసు గురించి అని పట్టించుకోకుండా, కనికరం లేకుండా ఏదో ఆజ్ఞలుగా ఆచారాలుగా వీటిని పాటిస్తున్నారో వాళ్ళ పాపాలు పోవు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. ప్రతి సంవత్సరం కూడా వెళ్ళే వాగ్దాన దేశంలో ఇది మీరు పాటించాలి. అది మీకు మహావిశ్రాంతి దినము అంటే దాన్ని ప్రత్యేకపరుస్తున్నాడు. ప్రతి వారం కూడా ఇజ్రాయేలీలు వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారంలో బలి అర్పించవచ్చు, కానీ ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువెళ్ళేది సంవత్సరానికి ఒకసారే కాబట్టి అది మహావిశ్రాంతి దినం. ఇది దేనికి సూచన అంటే మనందరం కూడా పరలోకానికి వెళ్ళటానికి సూచన. యేసుక్రీస్తు వారు మన పాపాలు కడిగినప్పటికీ, మనం బాప్తిసం తీసుకున్నప్పటికీ చనిపోయేంత వరకు పరిశుద్ధంగా ఉండాలి కదా. ఈ మధ్యలో ఏదైనా తెలియక తప్పు చేస్తే యేసుక్రీస్తు వారు రొట్టె ద్రాక్షరసంలో పాలు పొంది మరలా పవిత్రులు అవ్వాలి కదా. ఎప్పుడైతే మనం పరలోకానికి వెళ్తామో అప్పుడు మాత్రమే పూర్తిగా మనం పరిశుద్ధులయ్యాము అంటానికి సూచన అనమాట. ఈ మహావిశ్రాంతి దినం దేవుణ్ణి మనం చూసే ఆ రాకడ దినానికి సూచన. ఇది మీకు నిత్యమైన కట్టడ. దాన్ని గుర్తెచ్చుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలా చేయాలి. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో, అంటే అహరోను చచ్చిపోయిన తర్వాత అహరోను కుమారుల్లో వేరే వాళ్ళు ఎవరైనా ప్రధాన యాజకుడు అవ్వాలన్నా కానీ ఈ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వాలి. ఎవరు కొత్తగా ప్రధాన యాజకుడైనా కానీ ఇదంతా ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకొని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇజ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. ఇదంతా కూడా మోషే ఇజ్రాయేలీలందరికీ చెప్పాడు, అహరోనికి యాజకులకు కూడా చెప్పాడు. ఏమని? ఇది మీరు తరతరములకు పాటించాలి. యాజకులు ఎప్పుడు కూడా దీన్ని చేస్తానే ఉండాలి. వాగ్దాన దేశంలో ఈ రక్తం గురించి, ఈ పవిత్రపరచుకోవడం గురించి, పాపాన్ని పోగొట్టుకోవడం గురించి, పరిశుద్ధంగా ఉండడం గురించి, ఆ ప్రత్యక్ష గుడారం చుట్టుపక్కల మొత్తం పవిత్రంగా ఉండడం గురించి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి అని దేవుడు చెప్పాడు. మోషే దేవుడు చెప్పినట్టుగానే ఇది ఇజ్రాయేల్ అందరికి కూడా వివరించాడు. దేవుడు చెప్పినట్లుగా మోషే చేశాడు. లేవికాండం 17వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 18 నుండి రేపొద్దున చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాను. ఇంకా చెప్తున్నాడు దేవుడు ఏమని? నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇజ్రాయేల్ అందరితోనూ ఈలాగు చెప్పుము. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 16, 17 అధ్యాయాలు జరుగుతున్న సందర్భంలో ప్రత్యక్ష గుడారం మొదటిసారిగా వేయబడింది. మొదటిసారిగా యాజకులు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్తున్నారు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్తున్నాడు. అహరోను కుమారులు ఇద్దరు చచ్చిపోయారు. సమాజం మొత్తం, ఇజ్రాయేల్ ప్రజలందరూ, ఇజ్రాయేల్ పెద్దలందరూ ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండి అన్ని కూడా చూస్తున్నారు. దేవుడి ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత పెద్ద మహాసభ జరుగుతుంది. ఇక్కడ దేవుడు ఇవన్నీ కూడా చెబుతున్నాడు మోషేకి. మోషే వాళ్ళకి చెబుతున్నాడు
చెప్తున్నాడు అనే సంగతి మీకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఎంత ముఖ్యమో దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు కాబట్టి. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట, దేవుడి మాట. ఏంటది? ఇజ్రాయేలీల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దాన్ని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఎవడైతే ప్రత్యక్ష గుడారంలో కాకుండా వేరే చోట ఎక్కడైనా కానీ బలి అర్పిస్తాడో వాడిని ఇజ్రాయేలీల లెక్కలో నుండి కొట్టేయాలి. అంటే దేవుడి రక్షణ వాడికి ఉండదో, దేవుడి నిబంధనలో వాడు ఉండడో వాడిని మీలో ఉండకుండా చేయాలి అని చెప్తున్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఇన్ని ఆజ్ఞలు పెట్టాడు కదా దేవుడు. ఎందుకు? దానిలో ఉన్న భావాన్ని గుర్తించాలనే కదా. ఆ భావం ఏమీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ బలు అర్పిస్తాను అంటే అది అవదో. కేవలము ప్రత్యక్ష గుడారంలో మాత్రమే బలులు అర్పించాలి అని చెప్తున్నాడు. ఎవడన్నా వేరే చోట బలు అర్పించాడు అంటే అది యెహోవాకైనా అవని ఎవరికైనా అవని బలు అర్పించాడు అంటే వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడు. వాడు రక్తమును ఒలికించిన వాడు అంటే అది హింసతో సమానం. ఇజ్రాయేలీలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరిట యాజకుని యొద్దకు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించని ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును. అది ఏ బలైనా అవనివ్వండి, నైవేద్యం నుండి సమాధాన బలి ఏదైనా అవనివ్వండి, ప్రతిదీ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికే తీసుకురావాలి. బయట ఎక్కడ వధించినా కానీ వాడు జనుల్లో నుండి కొట్టివేయబడతాడు. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి కొవ్వును దహింపవలెను. ఇదంతా కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరే జరగాలి. ఎందుకు? దాని దగ్గరే కదా దేవుడు అన్న ఆచారాలు పెట్టాడు. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర మనుషులు ఎలా ఉండాలి, యాజకులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, దాని చుట్టూ ఎంత క్లీన్గా ఉండాలి, రక్తం అంటుకున్న వాళ్ళు దాని లోపలికి రాకూడదు, రోగాలు ఉన్న వాళ్ళు దాని లోపలికి రాకూడదు, దేవుడు తినొద్దన్నవి తిన్నవాళ్ళు ఆ లోపలికి రాకూడదు, దాని చుట్టుపక్కల ఇల్లు క్లీన్గా ఉండాలి, ఇంట్లో ఉండే వస్తువులు క్లీన్గా ఉండాలి. ఇన్ని ఆజ్ఞలు దేవుడు ఎందుకు పెట్టింది? దానిలో ఉన్న భావాన్ని గమనించాలనే కదా. అవేవి లేకుండా బయట ఎక్కడో బల్లిస్తే దేవుడు ఒప్పుకోడు అని కూడా చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలో జరిగితేనే ఏదైనా కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు అని కూడా చెప్తున్నాడు. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దెయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. ఇతర దేవతలను ఆరాధించకూడదని చెప్పాడు కదా, వాళ్ళకి బలులు కూడా అర్పింపకూడదు. ఒకవేళ అర్పిస్తే వాళ్ళు వ్యభిచారులు అంటున్నాడు. ఇప్పుడు భార్య భర్త ఉంటారు, భర్త భార్యతో కలిసి ఉండాలి, భార్య భర్తతో కలిసి ఉండాలి. మూడో వ్యక్తి వస్తే అది వ్యభిచారం. సేమ్ అలాగే ప్రజలకి ఒకే ఒక్క దేవుడు ఉండాలి. ఒకే ఒక్క దేవుడిని కాకుండా విగ్రహాలను ఎప్పుడైతే వీళ్ళు పూజిస్తారో వాళ్ళు వ్యభిచారం చేసిన దాంతో సమానం. ఇది ఆ వాగ్దాన దేశంలో మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఎవడైతే విగ్రహారాధన చేస్తాడో వాడు జనుల్లో నుండి కొట్టివేయబడతాడు, దేవుడి ఉగ్రతకి పాత్రుడవుతాడని చెప్తున్నాడు దేవుడు. మరియు నీవు వారితో ఇట్లనము, ఇంకా ఇలా చెప్పు, ఇజ్రాయేలీల కుటుంబంలో కానీ మీలో నివసించు పరదేశుల్లో కానీ ఒకడు దహన బలి అయినను వేరొక ఏ బలి అయినను యెహోవాకు అర్పింపను ఉద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుష్యుడు జనుల్లో నుండి కొట్టివేయబడును. వాడు ఇజ్రాయేల్లో అవనివ్వండి, ఎవడైనా అవనివ్వండి. వాగ్దాన దేశంలో ఉన్నాడు అంటే బలి ప్రత్యక్ష గుడారం దగ్గరే అర్పింపాలి, ఇంకెక్కడ కూడా అర్పింపకూడదు. ఒకవేళ అక్కడ అర్పిస్తే జనుల్లో నుండి వాడు కొట్టివేయబడును, వాడిని దూరంగా పెట్టేయాలి, ఇజ్రాయేల్ లెక్కలో వాడిని చేర్చకూడదు. మరియు ఇజ్రాయేలీల కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినిన వానికి నేను విముఖుడనై జనుల్లో నుండి వాడిని కొట్టివేయుదును. రక్తం ఎవరు తినకూడదని ముందే చెప్పాడు కదా. ఎవరు రక్తం తిన్నా కానీ ఆ రక్తం చూపించే కదా దేవుడు పాప క్షమాపణ ఈ విషయాలన్నీ నేర్పిస్తున్నాడు. ఎవరైనా కానీ రక్తాన్ని తిన్నాడు, దానిలో ఉన్న భావాన్ని గుర్తించట్లేదు అంటే వాడిని జనుల్లో నుండి ఇజ్రాయేలీలో నుండి కొట్టివేయాలి, దూరం పెట్టాలి. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడు రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. రక్తాన్ని దేవుడు ఎందుకు ఇంత గొప్పగా చూపిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తాన్ని కార్చారు కాబట్టి. ఇప్పుడు రక్తం ఉండడం వల్లే కదా మనందరం కూడా బతుకుతుంది. చెప్పొచ్చు ఆక్సిజన్ ఇంపార్టెంట్, గుండె ఇంపార్టెంట్, అవయవాలు ఇంపార్టెంట్ అని. ఆక్సిజన్ను ప్రతి అవయవానికి చేరవేసేది రక్తం. గుండె రక్తాన్ని శుభ్రపరిస్తే ఆ రక్తము ప్రతి అవయవం దగ్గరికి వెళితేనే మనిషి బతుకుతాడు. ప్రాణాన్ని క్యారీ చేసేది, ప్రాణాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తీసుకెళ్లేది రక్తం. కాబట్టి ఆ రక్తాన్ని చూపించి దేవుడు పాప క్షమాపణ అనే విషయాన్ని నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తం కార్చి మనల్ని పరిశుద్ధపరిచాడు అనే విషయాన్ని నేర్పిస్తున్నాడు
చెప్తున్నాడు. కాబట్టి ఆ రక్తాన్ని ఎవడూ కూడా తినకూడదు. ఎవడైతే తింటాడో వాడు ఇజ్రాయిల్లో నుండి కొట్టివేయబడతాడు, వాళ్ళ దేశంలో కూడా నివసించకూడదు. ఆ వాగ్దాన దేశంలో రక్తానికి ఒకే ఒక్క భావం ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో అర్పింపబడే ఆ పాప పరిహారార్థం అనేదే రక్తాన్ని ఎప్పుడు చూసినా జనాలకు గుర్తు రావాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. మరియు ఇజ్రాయిల్లో గాని మీలో నివసించు పరదేశుల్లోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పెట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. ఒకవేళ తినదగిన జంతువులైనా కానీ, దేవుడు ఒప్పుకున్న జంతువులైనా కానీ వాటి రక్తము నేల మీద పడి అలా ఉండకూడదు. ఆ రక్తాన్ని మట్టితో కప్పేయాలి, బయటికి కనబడతా ఉండకూడదు. దానిలో ఉన్న భావాన్ని ఎప్పటికప్పుడు జనాలు గుర్తిస్తానే ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దాన్ని తిను ప్రతివాడు మరణశిక్ష నందునని నేను ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని. ఎంత పెద్ద మాట అంటున్నాడు చూడండి. ఎవడైనా కానీ రక్తము తింటే వాడు మరణశిక్ష పొందును అంటున్నాడు. దేవుడు ఎందుకు రక్తానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పింపబడడం, యేసుక్రీస్తు వారు మన కొరకు మన పాపాలు ఆయన మీద వేసుకుని చనిపోవడం ఎంత ఇంపార్టెంట్. ఒక మనిషి పుట్టుకలో పాపాన్ని పోగొట్టుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసేలా చేస్తున్నాడు. ఇవాళ కూడా మన జీవితంలో మనం ఎంత టైం దేనికోసమన్నా స్పెండ్ చేయని, జాబ్ అని పిల్లలని దేనికోసమన్నా మనం టైం స్పెండ్ చేయని, అన్నింటికన్నా ఇంపార్టెంట్, అన్నింటికన్నా ముఖ్యము మన పాపాన్ని మనం పోగొట్టుకోవడం. ఒక మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది పాపాన్ని పోగొట్టుకోవడం అనేది దేవుడు ఇక్కడ అందరికీ అర్థమయ్యేలాగా, ఈ ఆచారాలన్నిటి ద్వారా అందరికీ అర్థమయ్యేలాగా దేవుడు చేస్తున్నాడు అనేది మనం గుర్తించాలి. మరియు కళేబరమునైనను చీల్చబడిన దాన్నైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టిన వాడేమి పరదేశి అయిన ఏమి తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. ఏదైనా జరగని ప్రత్యక్ష గుడారం చుట్టుపక్కల వాళ్ళు ఉంటున్నారు అంటే ఇంత పవిత్రంగా వాళ్ళు ఉండాలి. ప్రతిసారి కూడా దేవుడి యొక్క మాటలు వాటి వెనకాల ఉండే భావాలు గుర్తు తెచ్చుకుంటా ఉండాలి. ఏది చూసినా వాళ్ళకి అదే గుర్తు రావాలి అన్నట్టుగా దేవుడి ఆచారాలన్నీ కూడా పెడుతున్నాడు. అయితే వాడు వాటిని ఉతుక్కొనకయు తన దేహమును కడుక్కొనకయు ఉండిన ఎడల తన దోష శిక్ష భరించును. ఎవరైనా కానీ దేవుడు చెప్పిన ఈ మాటలు పాటించకపోతే దేవుడు వాళ్ళకి శిక్ష విధిస్తాడు, దేవుడి ఉగ్రత వాళ్ళ పైన ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఈ 16-17 అధ్యాయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు మన పాపాలను మోసారు, ఆయన మన కోసం చనిపోయాడు, మన కోసం బలవబడ్డాడు, అలాగే మన పాపాలని మన నుండి దూరంగా మోసుకుని పోయాడు. యేసుక్రీస్తు వారి యొక్క ఆ త్యాగము ఎప్పుడు కూడా జనాలు గుర్తు తెచ్చుకుంటా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అధ్యాయాలు, ఈ పాత నిబంధన మొత్తం ఉంది. పాత నిబంధన మొత్తం యేసుక్రీస్తు వారి గురించిన ప్రిపరేషను. మన జీవితంలో అతి ముఖ్యమైనది యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం రక్తాన్ని అర్పించారు అనే విషయాన్ని తెలుసుకోవడమే అనేది ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. ఎవరికైనా కానీ ఈ అధ్యాయాల్లో ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. ఇంకా దేవుడు అనేక రకమైన నీతి మోరల్గా అనేక విషయాలు చెప్తాడు. మీరు ఎలా ఉండొచ్చు ఎలా ఉండకూడదు అని అనేక రకమైన విషయాలు చెప్తాడు. అవన్నీ కూడా లేవికాండం 18వ అధ్యాయం నుండి రేపొద్దున మనం మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.